నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అందరికీ బెయిల్ వస్తుందండి. మరి వంశీ గారి పరిస్థితి ఏంటి? అంటే మిగతా వాళ్ళు చేసిన నేరాల కంటే వంశీ గారు చేసినటువంటి నేరం అది కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నది కదా. ఓకే. ఇప్పుడు అందరికీ బెయిల్ ఎవరికి వచ్చింది? ఒక నందిగం సురేష్కి వచ్చింది, తర్వాత తర్వాత మన పోసాని గారికి వచ్చింది. పోసాని గారిది ఏముంది, వాగాడంబరం ఏదో ఆన్లైన్ మాట్లాడాడు. ఓకే. సో దానికి అది పెద్ద ఇదేం కాదు. అది కూడా కేసులమ్మటి కేసులు పడ్డాయి కాబట్టి ఆ మాత్రం అన్ని రోజులు ఉన్నారు. కానీ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళు తొందరగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు దాన్ని. ఇక సరే, కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా వదిలేసినట్టుగా నాకు అనిపిస్తుంది పవన్ ఆయన్ని, పోసాని గారిని. ఇక చాలే ఈ ట్రీట్మెంట్ అని. బట్ ఇలాంటి ఎక్కువ ట్రీట్మెంట్ డిజర్వ్ అయినటువంటి క్యాండిడేట్స్ వీళ్లే కదా. బోరుగడ్డ అనిల్ మొన్న నాటకం ఆడాడు, దొంగ సర్టిఫికేట్ పెట్టాడు. ఇవాళ ఏమైంది, అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇక. ఓకే. మామూలుగా తల్లికి బాగాలేదని చెప్పేసినంటే దాన్ని ఓకే అని చెప్పేసి వాళ్ళు పంపిస్తే నిజంగా సర్టిఫికేట్ తీసుకుంటే ఓకే, ఇట్స్ ఎ జెన్యూన్ కాస్. కానీ ఆ సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ కూడా దొంగది పెట్టడంతో మళ్ళీ మెడకు చుట్టుకున్నాడు, ఊరితాడు. కానీ ఆ టైంలో కూడా రాలేదంట కదా. సరే, ఒక పూట అటు ఇటుగా వచ్చినా కానీ ఏదో మందలిచ్చి వదిలేస్తారు, అదేమి ఉరిదీసే అంత నేరం ఏం కాదు. ఓకే. సాయంత్రం 5 గంటలకు అన్నారు, పొద్దున వచ్చి లొంగిపోయాడు. ఓకే. కానీ దొంగ సర్టిఫికేట్ పెట్టడం అనేది తప్పు కదా. అంటే కోర్టునే మోసం చేసినట్టు. అది చాలా సీరియస్ గా తీసుకుంటారు. నందిగం సురేష్ ఎన్ని రోజులు ఉన్నాడో చూసాం. ఇప్పుడు ఏదో బయటకు వచ్చాడు, కామ్ అయిపోయి ఎక్కడో ఉంటున్నాడు. ఇతను చేసింది ఏంటంటే, అంటే మనం చేసేది కర్మ మనల్ని ఎలా మింగేస్తుంది అంటానికి. మిగతా ఏ కేసులు ఉన్నా కానీ ఇప్పుడు మట్టి దొవ్వేశారు, గ్రావెల్ దొవ్వేశారు, అవి దొవ్వేశారు, ఇవి దొవ్వేశారు, అందరికీ తెలుసు గన్నవరంలో. కానీ అది ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. ఎవరో బినామీల పేర్ల మీద చేసేస్తారు, వీళ్ళ చేతికి మట్టి అంటకుండా ఎవడో చేశాడు అంటారు. వీళ్ళందరూ ఎంక్వైరీలు ఏళ్ళు పూళ్ళు గడిచిపోతాయి. ఎక్కడ అతను కర్మ గాలింది అంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించిన తర్వాత దాని మీద కేసు కడితే ఆ రోజున తీసుకోలేదు. ఎదురుగా గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకోరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నా ఇతన్ని 78, 79 నిందితుడిగా పెట్టారు. అతని దాకా రావడానికి చాలా టైం పట్టేది. కానీ అసలు కేసే లేకుండా చేసుకుందాం అనేటువంటి ఒక దురాలోచన వచ్చింది చూసారా. ఎవరైతే కేసు పెట్టాడో అతన్నే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అది కూడా చూడండి, ఎక్కడన్నా వేరే చోట అంటే అది వేరే విషయం. హైదరాబాద్ తీసుకొచ్చి స్వయంగా భూజాలో ఉన్న ఆయన ఇంట్లోకి లిఫ్ట్లో తీసుకెళ్తూ తర్వాత అతను బెదిరించి కేసు వాపసు తీసుకోవటం అనేటువంటిది ఏంటంటే, వాళ్ళు ఏమనుకున్నారు, కేసు వాపసు తీసుకుంటే అసలు ఏం లేదు కదా అనుకున్నారు. కానీ మరి పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళ తెలివితేటలు వాళ్ళకుంటాయి కదా. ఎక్కడా లేనటువంటి వాడు వీడు సడన్గా ఎందుకు వాపసు తీసుకున్నాడని చెప్పి కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరు చేసుంటారనేది అర్థం అవుతుంది. తీగ పట్టుకున్నారు, లాగారు, డొంక కదిలింది. ఇవాళ ఒక కేసు కాదు, 7 సంవత్సరాలు పైన శిక్ష పడేటువంటిది. ఎస్సీ ఎస్టీ వాళ్ళని, అతను ఎస్సీ క్యాండిడేట్ అంటున్నారు, బెదిరించి కిడ్నాప్ చేయటం. కిడ్నాప్ అనేదే చాలా పెద్ద వ్యవహారం. అందులో ఎస్సీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేయటం అంటే అది ఇంకా పెద్ద నేరం. పైగా కేసు మాఫీ చేయడానికి ఇది చేయటం, కోర్టును తప్పుదారి పట్టించడం, ఇలా రకరకాలైన కేసులన్నీ వచ్చి పడ్డాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు చూసి ఇవాళ ఏమైంది, 15 నుంచి 20 కేసులు మెడకు చుట్టుకున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళటం, ఈ కేసు నుంచి పీటీ వారెంట్ తోటి ఇంకో చోటకి వెళ్ళటం, అది రాగానే ఇంకో కేసు, దీని మీద బెయిలు, దాని మీద జైలు, మళ్ళీ బెయిలు, మళ్ళీ రిమాండ్, ఇలా నడిచిపోతాం. బెయిల్ కూడా రావడానికి అవకాశం లేదు. మిగతా వాళ్ళ విషయం కంటే ఇతని విషయంలో ఏంటంటే, ఇతని ట్రాక్ రికార్డు చూస్తారు. ఇతను అధికారంలో లేకుండా ఎమ్మెల్యే కాకుండా ఉన్నప్పుడే సాక్షి ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని బెదిరించి కిడ్నాప్ చేయగలిగినటువంటి మనిషి ఫ్రీగా బయటకు వదిలేసాం అనుకోండి, ఇతను ఏమైనా చేస్తాడు, సాక్షులను బెదిరించి మాయం చేస్తాడని ఒకటే ఆర్గ్యుమెంట్ చెప్తారు. దానికి తిరుగులేదు ఇక. సో తన మెడకి తనే ఊరేసుకోవటం అంటారు చూసారా, ఇది అలాంటిది అయింది. అంటే తనకున్నటువంటి అధికారాన్ని, అంటే తనకున్న స్థాయిని ఎక్కువగా ఊహించుకోవటం, మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటిది ఆ అహంకారంతో వెళ్ళినప్పుడు ఏంటంటే తన పోయి తను తీసుకున్నట్టే అయింది. తర్వాత ఇవాళ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడినటువంటి మాటలో అది ఎంతగా ట్రెండ్ అవుతూ మీమ్స్ అవుతున్నాయో చూసారా. వల్లభనేని వంశీ అందగాడు, ఆ స్మార్ట్గా ఉంటాడు కాబట్టి అందాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గంలో ఎవరు తనకంటే అందంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇది చేశాడని ఒక మాట అంటంతో ఇప్పుడు నా జుట్టు అంతా నడిచిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా జుట్టు నడుస్తుంది. దాన్ని ఏదో రంగేసి మొంగేసి కవర్ చేసుకుంటుంటారు. బయట ఉంటే రంగులు వేసుకోగలుగుతారు,
జైల్లో కూడా రంగు వేసుకుంటాం అంటే ఒప్పుకోరు కదా. రైట్. అది సహజసిద్ధంగా జరిగేదే. అతని వయసు కూడా 50 పైబడ్డటువంటి మనిషే. సో ఇవాళ నిజస్వరూపం బయటపడేటప్పటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనకుండా ఉండుంటే ఇవాళ ఇతనికి ఇంత అవమానం లేదు. ఈ మీమర్స్కి ఏమనేవాళ్ళు, వయసులో ఉన్నాడు, జుట్టుకు రంగు వేసుకున్నాడు, ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి న్యాచురల్ ఏముంది లేదు అంటూ వదిలేసేవాళ్ళు. కరెక్ట్. అసలు ఇంత అందగాడు లేడు ఆ సామాజిక వర్గంలో, దాన్ని చూసి అసూయ పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని నోటితో మాట్లాడితే ఇవాళ ఏమైంది, ఎండగట్టి వదిలిపెడుతున్నారు. ఇదే ఈయన అందం అని చెప్పేస్తాను. అందుకని శారీరకమైన అందం గురించి మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే అది స్థాయి దిగజార్చుకొని మాట్లాడటం. అతనిలో ఉన్న లక్షణాలు, నాయకుడిగా అతను చేసిన పని, అతని నాయకత్వ లక్షణాలు, దాని గురించి నువ్వు మాట్లాడు. కరెక్ట్. లుక్స్ గురించి ఏంటి? అవును. ఆ రకంగా చూస్తే గొప్ప గొప్ప నాయకులందరూ పెద్ద పెద్ద అందగాళ్ళ. మీరు మనకి చరిత్ర చాలా మందికి తెలియదు కానీ ఇవాళ ఛత్రపతి శివాజీ, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, మరాఠాలో కనుక చూసుకుంటే శివాజీ గారిని మనం అందరం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి సౌత్లో తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళిద్దరు హైటు 5 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు ఉండేది, పొట్టివాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకైతే మొహం అంతా స్ఫోటక మచ్చలు ఉండేవి, చాలా అందవికారంగా ఉండేవాడు. ఇద్దరు కూడా 50 సంవత్సరాల వయసులోనే 50స్లోనే చనిపోయారు. అంత మాత్రం చేత వాళ్ళు గొప్ప నాయకులు కాకుండా అవుతారా? వాళ్ళ అందాన్ని బట్టి, వాళ్ళ హైట్ను బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి జనాలు గౌరవం ఇచ్చారు వాళ్ళకి. 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు అయినా వాళ్ళని ఎందుకు మనసులో పెట్టుకున్నారు ప్రజలు? వాళ్ళు చేసిన కార్యక్రమాలను బట్టి, వాళ్ళ దేశానికి ప్రజలకి చేసిన సేవను బట్టి కదా. ఒక రాజకీయ నాయకుడిని పోల్చాల్సిన దాంతో కదా మనం. అలా కాకుండా వాడు అందగాడు, వాడు పొడుగున్నాడు, వీడు పొట్టున్నాడు అని చెప్పి మాట్లాడటం అంటే రాజకీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటం. తర్వాత పరిటాల రవి అనుచరుణ్ణి అని చెప్పు ఈ వల్లభనేని వంశీ గారు గన్నవరంలోకి మీరు నియోజకవర్గంలో ఎప్పుడన్నా వెళ్ళి ఎవరినో కదిలిచ్చినా కానీ ఈయన చేసిన అకృత్యాలు, అన్యాయాలు కథలుగా చెప్తారు. పెద్ద చిన్న అని లేదు, ఎవరైనా సరే తనకు ఎదురొచ్చారు అంటే చేయి చేసుకోవటం, వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడటం. మనం భారతీయులు, తర్వాత సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు బలంగా నమ్మేది ఏంటంటే మనం ఏది చేసామో అదే మనకి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. దాన్నే కర్మ సిద్ధాంతం అంటాం. నేను నా విశ్లేషణలో పదే దాన్ని కోట్ చేస్తుంటాను. కారణం ఏంటంటే చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాలి, మంచి చేసినా చెడు చేసినా ఇది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనేటువంటిది. ఆ రోజున అధికారంలో ఉండి వాళ్ళకి విర్రవీగి మనకెవరు అడ్డు అన్నట్టుగా చేశారు కాబట్టి ఇవాళ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ భార్య పాపం ఎంత బాధపడుతుంది, తర్వాత వాళ్ళ లాయర్లు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ భార్య విషయంలో కూడా మనం గతంలో అనుకున్నాం, నీకు ఇది మంచిది కాదు అని మందలిచ్చి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో ఆడవాళ్ళు కనుక బలంగా అడ్డం తిరిగి నువ్వు ఈ పని చేయొద్దు అంటే చేసే ఇది. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే మాట మాట్లాడుకున్నాం. విజయమ్మ గారి గురించి మాట్లాడుతున్నాం. అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి 1000 కోట్లు వస్తూ ఉంటే భర్తను కానీ కొడుకుని కానీ నిలదీసింది ఆవిడ. ఇంత ఇబ్బడముబ్బడిగా 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆ రోజునే అడిగుంటే భర్తకు ఆ పరిస్థితి, కొడుక్కి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళకు కూడా బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఆ వల్లభనేని వంశీ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడని మాత్రమే మనం అనుకోవాలి.